యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు కృతజ్ఞత వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఎదుగో మా ప్రభువా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ఎంతమంది యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నారో పరిశుద్ధాత్మదేవ వారందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. అనేకుల్లో ఆత్మకార్యములు జరిగించి మీ వాక్యము చేత పొడవబడి సరిచేయబడి క్రమపరచబడి కృపను అనుగ్రహించండి నాయన. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ అల్పుడైన మీ దాసుని మీరు బలపరిచి వాడుకోము. క్రీస్తు ప్రభు వారి పేరు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. ఈ దినము మనం ఈ చదవబడిన లేఖన భాగంలో నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఆ అంశం ఏంటంటే మనస్సును స్వాధీనపరుచుకొనుట. ఈ దినాల్లో చాలామంది యవనస్తులు కానివ్వండి, యవన స్త్రీలు కానివ్వండి, మనస్సులు స్వాధీనంలో ఉంటాం. కాబట్టి బైబిల్ మనకు చెప్పే విషయం ఏంటంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనస్సును స్వాధీనపరుచుకోవటం అంటే ఏంటంటే మనస్సును స్వయం నియంత్రణలో ఉంచుకోవటం. నీ మనస్సు నీ నియంత్రణలో ఉండాలి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనంలోనికి మనం వెళితే, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. ఏముందంటే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోనలేనివాడు అంతే. అంటే మనస్సును స్వాధీనపరుచుకోవాలంటే నీ మనస్సు నీ నియంత్రణలో ఉండాలి. నీ మనస్సులో అనేక రకాలైన కోరికలు బయలుదేరతాయి. వాటిని అణుచుకోవాలా, నియంత్రించుకోవటం నేర్చుకోవాలి. కాబట్టి మనస్సును స్వాధీనపరుచుకోవటం అంటే మనస్సును నియంత్రణలో ఉంచుకోవటం ఒకటి. రెండవది, మనస్సును స్వాధీనపరుచుకోవటం అంటే నీ మనస్సును ఎప్పుడు పవిత్రంగా కాపాడుకోవటానికి నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండాలి, అభ్యాసం చేసుకో. మనము అపోస్తుల కార్యగ్రంథంలోనికి వెళితే, అపోస్తుల కార్యగ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఇలాగన్నాడు. ఒక రాజు ముందు సాక్ష్యం చెబుతూ, చక్రవర్తి ముందు ఏమన్నాడంటే ఆయన ఇలాగా మాట్లాడాడనమాట. అపోస్తుల కార్యగ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం ఏమన్నంటే, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఈ అభ్యాసం అనేటటువంటిది క్రమశిక్షణను తెలియజేస్తుంది. కాబట్టి అభ్యాసం అంటే ప్రతిరోజు చేసేటటువంటిది. కాబట్టి మనస్సు స్వాధీనంలో ఉండాలంటే నీ మనస్సు నీ నియంత్రణలో ఉండాలి. మనస్సు స్వాధీనం ఉండాలంటే నువ్వు ప్రతిరోజు నీ మనస్సు నియంత్రణలో ఉంచుకోవటానికి నువ్వేం చేయాలంటే అభ్యాసం చెయ్యాల. అంతేకాదు, మనస్సును స్వాధీనపరుచుకోవటానికి నిగ్రహ శక్తి ఉండాలి. పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ తిమోతి పత్రిక 1:7లో పౌలు గారు ఇలాగన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1
7లో ఏమన్నాడంటే, ఓ తిమోతి, ఇదిగో దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాడు. రెండవ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి మనస్సును స్వాధీనపరచుకోవాలంటే నీ మనస్సు నీ నియంత్రణలో ఉండాలి. మనస్సును స్వాధీనపరచుకోవాలంటే పవిత్రంగా కాపాడుకోవటానికి మనస్సు ప్రతిరోజు పవిత్రతను అలవాటు చేసుకోవాలి. మనస్సును స్వాధీనపరచుకోవాలంటే నీ మనస్సు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. ఇది ఎలాగా సాధ్యం అవుద్ది అంటే మానవునికి సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యం. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావో అప్పుడు దేవుడు నీ మనస్సును నీ స్వాధీనంలో ఉంచేటట్టుగా ఆయన చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థనా జీవితం కలిగి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థనా జీవితం కలిగి సంఘ సహవాసంలో ఉంటావో అప్పుడు నీ మనస్సు నీ స్వాధీనంలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మనస్సు స్వాధీనంలో లేకపోతే జీవితం అస్తకష్టం అవుద్ది, అస్తకల్లోలమైపోద్ది అనే విషయాన్ని మనం గమనించాలి. మనస్సును స్వాధీనపరచుకోలేనటువంటి ఒక వ్యక్తిని గురించి ఈ దినం మనం ధ్యానం చేద్దాం. బైబిల్ మనం గమనిస్తే ఆదికాండము 25వ అధ్యాయం 29వ వచనంలోనికి వస్తే, ఆదికాండము 25వ అధ్యాయం 25వ అధ్యాయం మరి 29వ వచనంలోనికి మనం వస్తే అక్కడ మనస్సును స్వాధీనపరచుకోలేని ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతని పేరే ఏశావు. ఈ ఏశావు మరి ఇస్సాకుకు పుట్టినటువంటి మొదటి కుమారుడు అన్నమాట. మొదటి కుమారుడు. ఏశావు మరి ఇస్సాకు ఇద్దరు కుమారులు ఏశావు యాకోబు. ఏశావు మొదటి కుమారుడు అన్నమాట. ఈ ఏశావు జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే జ్యేష్ఠత్వం అనేది దేవుడిచ్చేటటువంటి గొప్ప వరం. అంతేకాదు జ్యేష్ఠుడు అంటే తండ్రి తర్వాత కుటుంబ బాధ్యత కలిగినటువంటి వాడు. జ్యేష్ఠత్వం అనేది దేవుడిచ్చేటటువంటి వరం. కాబట్టి ఇలాంటి జ్యేష్ఠుడైనటువంటి ఈ ఏశావు ఒకరోజు తన మనస్సును స్వాధీనపరుచుకోలేక ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఆదికాండము 25వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనిస్తే, ఒకనాడు యాకోబు కలకూర వంటకము వండుకొనిచుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్న నా ఎర్రగా ఉన్న దానిలో కొంచెం నాకు దయచేయమని నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. కాబట్టి దేవుడు ఏశావును ప్రేమించి జ్యేష్ఠుడిగా పుట్టించి జ్యేష్ఠత్వం అనే హక్కు ఇచ్చాడు. అయితే ఏశావు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేశాడన్నమాట. కాబట్టి జ్యేష్ఠత్వం అనేటటువంటిది దేవుడిచ్చే వరము. అతడు ఏం చేశాడంటే ఆ శరీర సంబంధమైనటువంటి ఆకలికి తట్టుకోలేక దేవుడిచ్చిన వరాన్ని అలక్ష్యం చేసి అమ్మేశాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆ ఎర్రనిదిగా అంటే అది కంటికి బాగా కనబడుతుంది. ఒక పక్క శరీర సంబంధమైన ఆకలి, ఒక పక్క కంటికి ఎర్రగా ఆకర్షణీయంగా ఉంది. అందుకనే ఏశావు అంటున్నాడు కదా, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం నాకు దయచేసి పెట్టు అంటే, యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను పెడతానంటే, అలాగైతే నేను సాగుపోతున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, నువ్వే తీసుకొని ఇచ్చేస్తాడు.
ఇక్కడ మనం గమనించాల. అంటే ఒకటి, ఏశావు తన మనస్సును స్వాధీనంలో ఉంచుకోలేకపోయాడు. అందుకనే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వము అనేటటువంటి వరాన్ని చులకనగా చూసి దాన్ని తృణీకరించాడు. అందుకనే అక్కడ ఆ మాట వ్రాయబడింది. ఆదికాండం 25వ అధ్యాయం 34వ వచనంలో ఏమనంటే, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చను, అతడు తిని త్రాగి లేచిపోయిన అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అనేటటువంటి ఆ వరాన్ని చాలా చులకనగా చూసి తృణీకరించాడు. మనస్సును స్వాధీనపరుచుకోలేనటువంటి వాడు దేవుడిచ్చిన శ్రేష్టమైన వాటి విలువను గుర్తెరగకుండా తేలిగ్గా తృణీకరిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏశావు తన మనస్సును స్వాధీనపరుచుకోలేక ఏం చేశాడంటే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అనేటటువంటి వరాన్ని చాలా తేలిగ్గా చూసి దాన్ని తృణీకరించాడు. అది మొదటి విషయం. రెండవది, ఏశావు తన మనస్సును స్వాధీనపరుచుకోలేక ఆ చిక్కుడుకాయల కూరకు ఆశపడి ఏం చేశాడంటే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అనే వరాన్ని అది అమ్మేశాడు. ఇక్కడ మనం రెండో విషయం ఏం గమనించాలంటే, శరీర సంబంధమైనవి వేరు, ఆత్మ సంబంధమైనవి వేరు. శరీర సంబంధమైనవి తాత్కాలికమైనవి, కానీ ఆత్మ సంబంధమైనవి శాశ్వతమైనవి. దేవుడు ఆయన జ్యేష్ఠత్వం అనేది ఒక హక్కుగా, ఒక ఆశీర్వాదంగా ఇస్తే, ఏశావు ఏం చేశాడంటే తన మనస్సును స్వాధీనపరుచుకోలేక ఆ ఒక్క పూట కూటి కొరకు, ఆహారం లేకపోతే చచ్చిపోతామా ఓ పూట? మనిషి ఆహారం లేకుండా 21 రోజు ఉండొచ్చు. కానీ అక్కడ ఏశావు అంటాడు కదా, నేను చచ్చిపోవచ్చున్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు. అంటే దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన జ్యేష్ఠత్వం అనేటటువంటి వరాన్ని శారీర రీతిగా అతను ఏం చేశాడంటే చాలా దాన్ని తక్కువగా చూశాడు. కాబట్టి ఈ దినాల్లో కూడా చాలామంది మనస్సును స్వాధీనపరచుకోలేక ఆత్మ సంబంధమైన వాటి యొక్క విలువను గ్రహించలేకుండా శరీర సంబంధమైనటువంటి వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకనే చాలామంది భ్రష్టులైపోతున్నారు అన్నమాట. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏమన్నంటే, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతరు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతరు అన్నారు. నువ్వు నిజంగా ఆత్మానుసారి అయితే నువ్వు ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనస్సు ఉంచుతావు, శరీర సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచావు అన్నమాట. కాబట్టి ఏశావు తన మనస్సును స్వాధీనపరచుకోలేక అందుకని ఏం చేశాడంటే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు ఒకటి. రెండవది, తన మనస్సును స్వాధీనపరచుకోలేనటువంటి ఏశావు ఆత్మ సంబంధమైన జ్యేష్ఠత్వం అనే వరాన్ని తృణీకరించి శారీర సంబంధమైన వాటికి అమ్మేశాడు. మూడవది ఏశావు ఏం చేశాడంటే తన యొక్క యవ్వన జీవితంలో దేవుడిచ్చినటువంటి వరాన్ని పోగొట్టుకొని పోయిన దానికోసం మళ్ళీ ఆరాటపడ్డాడు. అందుకని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో లేఖనము ఇలాగ తెలియజేసింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనంలో ఏమన్నంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి మీలో ఒకవేళ ఎవడైనా ఉంటాడేమో జాగ్రత్తగా చూసుకోండి అన్న. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంటుందా? నీ మనస్సు నీ నియంత్రణలో ఉంటుందా? నీ మనస్సు ఒకవేళ ఆత్మ నిగ్రహణ లేకుండా ఉంటే ఏశావులాగా దేవుడిచ్చిన వాటిని తృణీకరిస్తావు. ఏశావులాగా ఆత్మ సంబంధమైన వాటికి విలువనీయకుండా శరీర సంబంధమైన వాటికి ఆరాటపడతావు. ఏశావులాగా ఆశీర్వాదం పోయిన తర్వాత ఆరాటపడినా తిరిగి రాదు. నువ్వు ఆత్మ సంబంధిగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందాలని దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నాడు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. నీ మనసును స్వాధీనంలో ఉంచుకొని
ఆ దేవుడిచ్చే వాటిని పొందుకొని దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు అట్టి కృప మనకు తోడుగా ఉంచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సేవలాగా మేము మనసును స్వాధీనం ఉంచుకోకుండా, నాయన భ్రష్టులమైపోకుండా, మా ప్రభువా, మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడని మీ లేఖనం తెలియజేస్తుండగా, ఎదుగో మా ప్రభువా, మా మనస్సు స్వాధీనంలో ఉండటానికి నీ యందు భయభక్తులు కలిగి ఆ రీతిగా మేము బ్రతికే కృపను మా అందరికీ అనుగ్రహించు. యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.